ప్రధాన ప్రతిపక్షం తామంటున్న పార్టీలు. పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత మారిన లెక్క. బీజేపీ దూకుడును అడ్డుకుంటున్న బీఆర్ఎస్. సెకండ్ ప్లేస్ కోసం సాగుతున్న మాటల యుద్ధం. స్థానిక ఎన్నికల ఫలితాలే అసలైన గీటురాయి. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. తెలంగాణ రాజకీయంలో ఇప్పుడు సెకండ్ ప్లేస్ కోసం ఓరు రసవత్తరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయినా సరే ప్రధాన ప్రతిపక్షం తామేనని బీఆర్ఎస్ ధీమాతోని ఉంటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత సీన్ తమదేనని బీజేపీ గట్టిగా నమ్ముతాంది. అధికార కాంగ్రెస్ పార్టీని నిలదీసే క్రమంలో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించేందుకు రెండు పార్టీలు తెగ పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో అసలు ప్రతిపక్షం ఎవరన్న దాని మీద బీఆర్ఎస్ బీజేపీల నడుమ నడుస్తున్న గొడవ ఏ రేంజ్కు చేరిందో ఇప్పుడు మనం చూద్దాం. రాష్ట్ర రాజకీయంలో పార్లమెంటు ఎన్నికల తర్వాత లెక్కలు పూర్తిగా మారినాయి. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత పంచరైన కారు పార్టీకి ఎంపీ ఎన్నికలలో ఒక్క సీటు కూడా రాకపోవడంతో కష్టాలు మొదలైనాయి. ఈ అవకాశాన్ని వాడుకొని పుంజుకోవాలని బీజేపీ గట్టి ప్రయత్నం చేస్తుంది. మెజార్టీ ఓటు బ్యాంకును తమ దిప్పు తిప్పుకుందామని కాంగ్రెస్కు తామే అసలైన ప్రతిపక్షమని కమలం నేతలు చెప్తాండ్రు. గతంలో కంటే సీట్లు పెంచుకున్న బీజేపీ రాష్ట్రంలో తమదే రెండో స్థానమని పక్కాగా వాదిస్తాంది. బీఆర్ఎస్ ప్రభావం బాగా తగ్గిపోయిందని జనం కారును పక్కన పెట్టి కమలం దిక్కు మొగ్గు చూపుతుర్రని బీజేపీ లీడర్లు వాదిస్తారు. ఇంకో దిక్కు పాత వైభవం కోసం గులాబీ పార్టీ ఆరాట పడతాంటే, కొత్త బలం కోసం కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తాంది. బీజేపీ నాయకులు చెబుతున్న మాటలను బీఆర్ఎస్ అస్సలు ఒప్పుకోవట్లేదు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న తమ బలం ఎక్కడికి పోలేదని, రాష్ట్రంలో తమదే పైచేయని గులాబీ బాస్ మనుషులు వాదిస్తాండ్రు. సర్కారును నిలదీసేందుకు తాము రోడ్ల మీదకు వస్తాంటే మీరు బీజేపీ ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడ కనబడతలేరని విమర్శిస్తాండ్రు. పార్లమెంట్ ఎన్నికలలో ఫలితాలు తాత్కాలికమని, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ గట్టిగానే బలంగా ఉందని నమ్ముతాండ్రు. కాంగ్రెస్ వైఫల్యాన్ని జలంలోకి తీసుకుపోయే సత్తా ఒక్క బీఆర్ఎస్కే ఉందని, అబద్ధపు హామీలతోని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ను కడిగేస్తామని చెబుతాండ్రు. ప్రజలు కాంగ్రెస్ పాలన మీద అప్పుడే విసిగిపోయి ఉన్నారని, ఈ టైంలో గట్టిగా కొట్లాడితే మళ్ళీ తామే అధికారంలోకి వస్తామన్న కసితోని బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. ఈ రెండు పార్టీల లొల్లి అంతా రాబోయే స్థానిక ఎన్నికల కోసమే అన్నట్టు సాగుతాంది. ప్రతిపక్ష హోదా కోసం పడే ఆరాటంలో ఒకరి మీద ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకుంటాండ్రు. బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్తో లోపాయకారి ఒప్పందం పెట్టుకొని దొంగ నాటకాలు ఆడుతున్నారని బీజేపీ విమర్శిస్తుంది. ఇంకో దిక్కు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీతో దోస్తీ చేసి రాష్ట్రంలో బీజేపీ డ్రామాలు చేస్తుందని బీఆర్ఎస్ కౌంటర్ ఇస్తాంది. అసలు ప్రతిపక్షం ఎవరన్నది జనాలకు చూపెట్టేందుకే రెండు పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకే సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటా పెద్ద గందరగోళం సృష్టిస్తాండ్రు. పల్లెలల్లా పట్టు నిలుపుకునేందుకు అధికార పార్టీ కంటే ముందే ప్రతిపక్ష పార్టీలు తమ బలాన్ని పెంచుకునే పనిలా బాగా బిజీగా ఉన్నట్టు మనకు కనబడుతోంది. ముందున్న స్థానిక ఎన్నికలే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీలకు అత్యంత కీలకంగా మారినాయి. ఏ పార్టీ అయితే ప్రజలకు దగ్గరై వాళ్ళ సమస్యల మీద నిజాయితీగా పోరాటం చేస్తుందో అదే నిజమైన ప్రతిపక్షంగా గుర్తింపు పొందుతుంది. సెకండ్ ప్లేస్ కోసం జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులా వాళ్ళ ప్రజలకు పెద్దగా ఒరిగేదేమి లేదని విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు తమలో తాము కొట్లాడుకుంటే ప్రభుత్వానికి ఎవరు అడ్డు చెప్పేటోళ్ళు ఉండరన్న ఆందోళన కూడా మనకు కనబడుతోంది. బీఆర్ఎస్ పాత వైభవం కోసం, బీజేపీ కొత్త అధికార పీఠం కోసం గట్టిగా పోటీ పడుతున్న సర్కారును ఎంతవరకు నిలదీస్తాయన్నది మనం చూడాలి.
ఈ ప్రధాన ప్రతిపక్ష పోరుల అసలు విజేత ఎవరన్నది వచ్చే స్థానిక ఎన్నికల ఫలితాలే పక్కగా తేల్తాయి అంటున్నారు. అప్పటిదాకా ఈ రాజకీయం గిట్లనే కొనసాగుతుందని జనం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తాండ్రు. చూశారు కదా ఈ ఎపిసోడ్. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.